హలో హాయ్ ఎవ్రీవన్, హౌ ఆర్ యూ ఆల్? ఎస్, ఈ వీడియోలో డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 11 చూద్దాం. ఇది 7 తర్వాత ఎక్కువగా కొంచెం డిఫికల్ట్గా ఉండేది ఈ 11 రూలే అవుతుంది మనకి. ఓకే, లెట్ us చెక్ ద డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 11 ఫర్ దిస్ గివెన్ నెంబర్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. దీనికి ఏదైనా నంబర్ ఇచ్చినప్పుడు మీరు ఏం లేదు, ఈ మనకి రైట్ సైడ్ నుంచి ఒక నంబర్స్ని ఇలాగ ఒకదాన్ని తప్పించి ఒకటి తీసుకోండి. సో ఇప్పుడు ఇలా వచ్చింది కదా, అంటే ఆ నంబర్స్ని ఆ డిజిట్స్ని తీసుకొని యాడ్ చేయండి. 1 + 2 + 1 అంటే ఈ 3 నెంబర్స్ని నేను ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని యాడ్ చేశాను. యాడ్ చేస్తే ఆన్సరు 3 + 4 వచ్చింది. ఓకే, నెక్స్ట్ మిగిలిన నంబర్స్ని యాడ్ చేయాలి. సో దానికి 6 + 3 + 6 దట్ ఈక్వల్ టు 6 + 6 12 + 15 వచ్చిందనమాట. ఇప్పుడు ఈ రెండు నెంబర్స్లో ఏది పెద్ద ఉంటే దాంట్లో నుంచి ఇంకొక నెంబర్ మనకి సబ్ట్రాక్ట్ చేసేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ 11 అనమాట. ఈ 11 ఇక్కడ వచ్చిన ఆన్సరు 11 కానీ 11 మల్టిపుల్స్ కానీ లేదంటే 0 కానీ వచ్చినా కానీ ఆ నంబరు గివెన్ నంబరు 11తో డివైడ్ అవుతుంది అని అంటారనమాట. ఇది డివిజిబిలిటీ రూల్. సో ఫస్ట్ మీరు రైట్ సైడ్ నుంచి నంబర్స్ని తీసుకోండి. అది ఆడ్ ప్లేసెస్, ఈవెన్ ప్లేసెస్ అని అంటారు జనరల్గా. ఆడ్ ప్లేసెస్లో ఉన్న డిజిట్స్ని యాడ్ చేస్తాం, ఈవెన్ ప్లేసెస్లో ఉన్న డిజిట్స్ని యాడ్ చేస్తాం. ఆ తర్వాత ఆ వచ్చిన రెండింటి నుంచి సబ్ట్రాక్ట్ చేస్తాం. ఆ రెండు డిఫరెన్స్ అనమాట, రెండింటి డిఫరెన్స్ కనుక్కుంటాం. ఆ వచ్చిన డిఫరెన్స్ మనకి 11తో డివైడ్ అయితే లేదంటే 0 అయినా పర్వాలేదు. సో ఆ గివెన్ నెంబర్ 11తో డివైడ్ అవుతుంది అని చెప్తామన్నమాట. లుక్ ఎట్ హియర్, వెరీ లార్జ్ నెంబర్ తీసుకున్నాను, చాలా పెద్ద నెంబర్. ఈ నెంబర్ 11తో మనకి డివైడ్ అవుతుందా లేదా ఎలా చెక్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, రైట్ సైడ్ నుంచి నంబర్స్ని మనం పిక్ చేయాలి. 5 + 7 + 9 + 2. ఓకే, వీటిని అన్నిటినీ మనకి యాడ్ చేస్తే మనకు వచ్చే ఆన్సరు 5 + 7 12, 12 + 9 21, 21 + 2 23 వచ్చింది. 23 వచ్చిన తర్వాత ఇప్పుడు మిగిలినవి యాడ్ చేద్దాం. 6 + 8 + 3. సో వీటిని యాడ్ చేస్తే మనకు వచ్చే ఆన్సరు 6 + 6 12, 15, 15 + 8 23. సో 23 - 23 = 0. కాబట్టి గివెన్